ఉప ఎన్నికలు రావు, మీరేం భయపడకండి అని అసెంబ్లీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సుప్రీంకోర్టులో ఉంది. ఇలాంటి సమయంలో సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడకూడదు. అసెంబ్లీ రూల్స్ కూడా అదే చెబుతున్నాయి. అయితే న్యాయస్థానాలను సైతం ప్రభావితం చేసేలా అనర్హత వేటు పడనే పడదని, గతంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయని ప్రశ్నించారు. అనర్హత వేటు పడుతుందేమో అన్న భయంతో వణికిపోతున్న 10 మంది ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశారు. కోర్టులో ఉన్న అంశాన్ని మాట్లాడటం సరికాదన్న విషయం పక్కన పెడితే, అసలు ఉప ఎన్నికలంటే రేవంత్ రెడ్డి ఎందుకంత టెన్షన్ పడుతున్నారన్న అంశం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా ఉప ఎన్నికలంటూ వస్తే అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా వస్తాయి. ప్రజలు డైరెక్ట్ అసెంబ్లీ ఎన్నికల్లోనే పూర్తి స్థాయిలో తీర్పిస్తారు. ఉప ఎన్నికల్లో మాత్రం అధికార పార్టీలకు భారీ మెజారిటీలు ఇస్తారు. ఈ విషయం రేవంత్ రెడ్డి కూడా చాలాసార్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో 1-2 సార్లు తప్ప అన్నిసార్లు డిపాజిట్లు కోల్పోయింది. సిట్టింగ్ సీట్లలోనూ డిపాజిట్ కోల్పోయింది. ఉప ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి ఓటు వేస్తారని, అందుకే అలాంటి మెజారిటీలు వస్తాయని రేవంత్ పీసీసీ చీఫ్గా విశ్లేషణ చేసేవారు. కానీ ఇప్పుడు తాను అధికారంలో ఉండి ప్రజలకు లెక్కలేనంత సాయం చేశానని చెబుతోన్న ఆయన ఉప ఎన్నికలు రానే రావని అంటున్నారు. 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినా సరే గెలిపించుకుంటామని కనీసం పైకైనా గంభీరమైన ప్రకటనలు చేస్తే కాస్త గౌరవం ఉండేది. కానీ ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలంటూ వస్తే తమ పదవులు ఎక్కడ ఊడిపోతాయో అని ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే మరోసారి గెలుస్తామని, అది కూడా కాంగ్రెస్ పార్టీ తరపున గెలుస్తామని నమ్మకం లేకుండా పోయింది. అందుకే వారు మళ్ళీ వెనక్కి పోవడానికైనా సిద్ధం. కానీ అనర్హత వేటు మాత్రం వద్దనుకుంటున్నారు. వారికి ధైర్యం చెప్పాల్సిన రేవంత్ రెడ్డి అనర్హత వేటు పడదని అంటున్నారు. అదే ధైర్యం అంటున్నారు. ఉప ఎన్నికలు వచ్చినా సరే గెలుపు మనదే అనే ప్రకటన ఆయన చేసి ఉంటే వారికి కాస్త ధైర్యం వచ్చుండేది. కానీ రేవంత్ ప్రకటన వారిని మరింతగా ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ఆ ఎమ్మెల్యేలంతా తాము పార్టీ ఫిరాయించలేదని సుప్రీంకోర్టులో అఫిడవిట్లు వేసేందుకు రెడీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇంతకన్నా అవమానం ఉండదు. తనను నమ్ముకొని వచ్చిన వారికి పార్టీ మారలేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. పోనీ వారిపై అనర్హత వేటు పడకుండా కాపాడగలరా అంటే మిగతా వాళ్ళ విషయంలో ఏమో, కానీ దానం నాగేందర్ విషయంలో మాత్రం స్పీకర్కు ఖచ్చితంగా ఏదో ఓ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావటం ఖాయంగా కనిపిస్తోంది. దానం నాగేందర్ రికార్డుల ప్రకారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కానీ అనధికారికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే. అలాంటి నేతల విషయంలో తప్పనిసరిగా ఏదో ఓ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి త్వరలో ఏర్పడటం ఖాయం అనుకోవచ్చు. ఉప ఎన్నికల వ్యూహంలో కేసీఆర్ ప్రొఫెసర్ అనుకోవచ్చు. రాజీనామాలు, ఉప ఎన్నికలతోనే ఆయన తెలంగాణ ఉద్యమాన్ని పీక్స్కు తీసుకెళ్లారు. ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే మరోసారి ఆయన పూర్తి స్థాయిలో వినియోగించుకుంటారు. అందుకే రేవంత్ రెడ్డి కంగారు పడుతున్నారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.